సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇప్పుడు ఆర్సీపురం BHEL లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతిరోజు సేమ్ సీన్ కనిపిస్తోంది. ఇవాళ కూడా అదానీ ఇష్యూపై విపక్షాలు చర్చకు పట్టుబడుతున్నాయి. దీంతో ఈ రోజు కూడా ఉభయ సభలు సజావుగా సాగే అవకాశాలు కనిపించడం లేదు. రెండు సభల్లోనూ ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ వ్యవహారంపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. విపక్ష సభ్యుల నినాదాలతో సభ దద్దరిల్లిపోతోంది. అటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ఎంపీలు పార్లమెంట్ ముందు ఆందోళన చేస్తున్నారు. ప్లకార్డులు చేత పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతిరోజు కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది. అదానీ ఇష్యూపై విపక్షాలు చర్చకు పట్టుబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఇవాళ పార్లమెంట్ సమావేశాలు కూడా ఇన్ని రోజులు జరిగినట్లుగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే ఏదైనా సమస్యకు సంబంధించి చర్చించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సాధారణంగా అంటే మొదటి వారం కూడా దాదాపు 5 రోజుల పాటు కూడా ఏమాత్రం పార్లమెంటు ఉభయ సభలు కూడా జరగకుండా పూర్తిగా ఈ అదానీ అంశం అడ్డుకోవడం జరిగింది. అదానీ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కానీ, ఇండియా కూటమి చెందిన భాగస్వామ్య పక్షాలు కానీ పెద్ద ఎత్తున సభలోనూ సభ వెలుపల కూడా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అయితే ఆ తర్వాత సభా సమావేశాలు ప్రజాధనం వృధా కాకుండా సజావుగా జరగాలనే ఒక ఉద్దేశంతో ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత సభ వెలుపల అంటే పార్లమెంటు సముదాయం, భవన సముదాయం ప్రాంగణంలో మకర ద్వారం వద్ద అంటే ప్రధానమైనటువంటి ప్రవేశ ద్వారం వద్ద ప్రతిరోజు కూడా ఈ అదానీ అంశంపై ఇండియా కూటమి చెందినటువంటి భాగస్వామ్య పక్షాలు నిరసన ప్రదర్శన చేస్తున్నారు. వినూత్న రీతిలో ఇవి నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా నిన్న అయితే రాహుల్ గాంధీ కానీ ఇతర సభ్యులంతా కూడా బ్లేజర్స్ ధరించి ఆ బ్లేజర్స్ పై మోడీ అదానీ ఏక్ హై, అదానీ సేఫ్ హై అనే నినాదాలతో స్టిక్కర్లు అంటించి ఆ మేరకు పెద్ద ఎత్తున వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన చేశారు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పార్లమెంటు భవన సముదాయం ప్రాంగణంలో వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన చేసేందుకు కూడా అందరూ కూడా ఉద్యుక్తులవుతున్నారు. మరి కొద్దిసేపట్లోనే ఈ నిరసన ప్రదర్శన ప్రారంభం కాబోతుంది. అయితే సభ లోపల మాత్రం ఏ రకంగానూ నిరసన ప్రదర్శన జరగకుండా చర్చకు పట్టుబడుతున్నారు. ముఖ్యంగా జాయింట్ సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి అంటే ఉభయ సభలు చెందినటువంటి సభ్యులతో కూడినటువంటి పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి ఆ మేరకు అదానీ గ్రూపుపై వచ్చినటువంటి అనేకమైనటువంటి కుంభకోణాల యొక్క ఆరోపణలకు సంబంధించి సమగ్ర విచారణ జరిపేందుకు అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా సభలో కూడా చర్చ జరపాలన్నది ప్రధానమైనటువంటి డిమాండ్. 2020 నుంచి 2024 వరకు కూడా సోలార్ విద్యుత్తు అంటే సూర్య విద్యుత్ శక్తి చెందినటువంటి కాంట్రాక్ట్ను చేజిక్కించుకునేందుకు అదానీ గ్రూపు భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిందన్నది అమెరికా చేసినటువంటి ఆరోపణ. ఈ ఆరోపణలకు సంబంధించి సమగ్ర విచారణ జరపాలన్నదే కాంగ్రెస్ పార్టీ డిమాండ్. అదేవిధంగా ఇండియా కూటమి చెందినటువంటి భాగస్వామ్య పక్షాల యొక్క డిమాండ్. ఆ డిమాండ్కు సంబంధించి ప్రభుత్వం అంగీకరించాలి, సభలో చర్చ జరపాలి, చర్చలో భాగంగా ప్రభుత్వం సమాధానం ఇవ్వాలన్నది ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్కు సంబంధించి నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. సభా సమావేశాలు కూడా అంతరాయం కాకుండా ఈ రకంగా ప్రజల దృష్టికి అదానీ వ్యవహారం తీసుకెళ్లాలన్నదే ప్రతిపక్ష కూటమి యొక్క ఉద్దేశం. ఆ మేరకు లక్ష్యం మేరకు నెరవేరకపోయినప్పటికీ కూడా సభలో కూడా దీనిపై అంశంపై చర్చకు నేవలెత్తేందుకు అవకాశం ఉంది. ఈ రోజు శుక్రవారం అంటే ఈ వారం అంతంలో జరిగేటువంటి మధ్యాహ్నం తర్వాత ప్రైవేట్ మెంబర్స్ జరుగుతాయి. అయితే సజావుగా సమావేశాలు జరుగుతాయా లేదన్నది వేచి చూడాల్సి ఉంది. నిరసన ప్రదర్శన మాత్రం దాదాపుగా ప్రతిరోజు కూడా పార్లమెంటు భవన సముదాయం ప్రాంగణంలో కొనసాగుతూనే ఉన్నాయి. రైట్, థాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్ ప్రసాద్.